హాయ్ ఫ్రెండ్స్. మనం ఈ ఎస్ఎన్టీ అది ఎప్పటికీ ఎండ్ అవ్వని కోర్స్ అండి ఇది. దీంట్లో భాగంగా ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ అనేది చాలా క్రూషియల్ మనకు. ఈవెన్ ఎస్ఎన్టీ పరంగానే కాదమ్మా, ఎంటైర్ మనకు పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీ పరంగా ఇది చాలా క్రూషియల్ ఈ లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్. ఎందుకంటే మనకు అన్ని డిపార్ట్మెంట్స్ ఇయర్ ఎండ్ రివ్యూ ఇస్తున్నాయి. ఇది మీరు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ సంబంధించిన ఇయర్ ఎండ్ రివ్యూస్లో కొన్ని హైలైట్స్ కొన్ని ముఖ్యాంశాలు మీరు రాసుకుంటే కనుక రేపు మీరు రాయబోయే 300 మార్కుల జవాబు పత్రం కానీ లేదా ఇతర ఏ ఎగ్జామ్స్లో అయినా మీకు ఒక 10 నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే యూపీఎస్సీలో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి ప్రిపేర్ అవ్వటం. దీంట్లో భాగంగా నిన్న మనం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఇయర్ ఎండ్ రివ్యూ రిపోర్ట్, దాంట్లో ఓన్లీ హైలైట్స్ చెప్పాను. మిగతావన్నీ కూడా వీడియోస్ చేసి దానికి అటాచ్ చేస్తామని చెప్పాము. ఓకేనా? ఈరోజు ఏం చేస్తున్నానంటే దీంట్లో భాగంగా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, మనకు న్యూక్లియర్ టెక్నాలజీ అని చాప్టర్ 1లో 9th పార్ట్లో ఉంది. చాప్టర్ 2లో న్యూక్లియర్ ఎనర్జీ అని కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇది ఇంపార్టెంట్. దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది క్లిక్ చేశాక మనకు డైరెక్ట్ వ్యూ అయినా చూసుకోవచ్చు, పీడిఎఫ్ వ్యూలో అయినా చూసుకోవచ్చు, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న అంశాలు స్టూడెంట్స్ ఆ పీడిఎఫ్స్ ఇవ్వండి, ఇది డౌన్లోడ్ చేసుకుంటే అయిపోద్ది కదమ్మా. డౌన్లోడ్ చేసుకునే ముందు తెలుగు కన్వర్షన్ కూడా ఉంది, దాంట్లో చూసుకుంటే అయిపోతుంది. స్టూడెంట్స్ అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి, వర్కౌట్ చేయాలి. సర్లేండి, ఇక్కడ చూద్దాం మనం. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, అణు ఇంధన విభాగము. ఇది ఎవరికి అకౌంటబుల్గా ఉంటుందంటే డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్కి. ఓకే, హైలైట్స్లో చూడండి. జాదూగూడ మైన్స్ డిస్కవరీ ఎక్స్టెండెడ్స్ యురేనియం రిసోర్సెస్ బై ఓవర్ 50 years. 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. జాదూగూడ మన ఇండియాలో మొట్టమొదటి యురేనియం ఆక్సైడ్ మైన్ అనమాట. ఇది జార్ఖండ్లో ఉంది. ఇండిజినస్ న్యూక్లియర్ రియాక్టర్స్ అచీవ్ మైల్ స్టోన్స్. భారతదేశంలో దేశీయంగా నిర్మించిన న్యూక్లియర్ రియాక్టర్స్ మైల్ స్టోన్ అచీవ్ చేసుకుని అంటే కాక్రపర్ అండ్ రావత్ బట్ట ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ బిగిన్ కమర్షియల్ ఆపరేషన్స్. యాక్చువల్గా కాక్రపర్లోనే 2 కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది అబౌట్ టు స్టార్ట్ రావత్ బట్ట, కానీ ఇచ్చేసాడు. చూద్దాం. ఇండియా ఇనాగరేట్స్ ఏషియాస్ లార్జెస్ట్ చెర్నకో టెలిస్కోప్. దీన్ని ఎంఏసి అని పిలుస్తాం. ఇది మాట్లాడతాం, చాలా ఇంపార్టెంట్. అట్ హ్యాన్లే, లదాఖ్. రివల్యూషనైజింగ్ హెల్త్ కేర్. మనకు నైట్రిక్ ఆక్సైడ్ డ్రస్ ఒకటి వచ్చింది, వీళ్ళకి కనుక్కున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. తద్వారా ఏంటంటే మనకు ఎవరికి ఈ ఓన్స్ మనకి దెబ్బలు తగిలి, ముఖ్యంగా ఈ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలితే వాళ్ళకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది ఆ డ్రెస్ వల్ల అని చెప్తున్నారు. క్యాన్సర్ మెడిసిన్స్ కూడా చాలా తయారు చేశారండి. అప్లికేషన్స్, న్యూక్లియర్ ఎనర్జీ యొక్క అప్లికేషన్స్లు ఉంటాయి. ఇవి మనం మాట్లాడామంటే స్టూడెంట్స్ వీడియోస్ పర్ఫెక్ట్గా చూడరు. కొన్ని సందర్భాల్లో మేము కూడా కొత్తలో ఏంటంటే కెమెరా సరైంది అప్పుడు అమర్చలేకపోయాం, కొంత క్లారిటీ మిస్ అవుతూ వచ్చింది. కానీ స్టూడెంట్స్ చూస్తే బాగుంటుంది. ఇక చూడండి, ఇప్పుడు చూడండి అమ్మా, నాకు సైబర్ సెక్యూరిటీస్ కానీ డిజిటల్ ఇండియా కొంత అవగాహన లేమి ఉంది. అందుకే మనకు తెలుగు అకాడమీ ఆధార్, ఎస్ఎన్టీ ఆధార్ ఎవరైతే ఉన్నారో ఆది సత్యనారాయణ సార్కి రిక్వెస్ట్ చేస్తే వచ్చి ఇవి కంప్లీట్ చేశారు. ఇంతకన్నా ముందు హిదయతుల్లా సార్ కూడా రిక్వెస్ట్ చేసాం, ఆయన మరి అవి ఇవ్వలేదు మనకు. సరే, రిక్వెస్ట్ చేసామంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ మిషన్స్ ప్రోగ్రామ్స్ నేను చెప్పాను, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నీ కూడా సత్యనారాయణ సారే చెప్పారు. ఓకేనా? ఇకపోతే న్యూక్లియర్ టెక్నాలజీ చూడండి. దీంట్లో ఆల్మోస్ట్ 13 వీడియోస్ ఏది చాప్టర్ 1లో చేశాను. ఏమేమి ఉన్నాయి, ఫ్యూజన్ అంటే ఏంటి, ఫ్యూజన్కి డిఫరెన్స్ ఏంటి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఇండియాకి సంబంధించిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. మనకు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ లొకేషన్స్, అక్కడ కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్ యొక్క సపోర్ట్ తీసుకొని చెప్పాము. మీరు చూడండి, చూసి రాయడానికి ప్రయత్నిస్తే కొంత అవగాహన వస్తుంది. ఇక్కడే హెవీ వాటర్ ప్లాంట్స్ వాటి బోర్డు కోసం కూడా మాట్లాడాము, న్యూక్లియర్ డాక్ట్రిన్ కోసం మాట్లాడాము, మల్టీలేటరల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రిజైమ్స్ కోసం మాట్లాడాము, రీసెర్చ్ రియాక్టర్స్ కోసం కూడా మాట్లాడాము. మనకేంటి ధృవ ఇలాంటివి ఉన్నాయి కదండి, జెర్లీనా అలాంటివి, వాటి కోసం మాట్లాడడం జరిగింది. ఇవి అప్లికేషన్స్ కోసం మాట్లాడా. అగ్రికల్చర్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్ ఇంపార్టెంట్. ఇవన్నీ నేనేదో సొంతంగా చేసినాయి కదా, అక్కడ వెబ్సైట్స్ చూసి మనం చెప్పినవి. ఇవి కొంచెం చూస్తే బాగుంటుంది. కొన్న వాళ్ళు 1000 మెంబర్స్ పైన కొంటున్నారు, వ్యూస్ చూడండి 200 లేవు అంటే ఏంటి మరి? అంత నెగ్లిజెన్సీ ఉంటుంది స్టూడెంట్స్కి. సరే చూడొచ్చు కదా, సరే నేను చెప్పింది అర్థం కాలేదు
చూసి సరే ఇది మీరు చదవడానికి ప్రయత్నించాలి కదా. ఎందుకు ఉండట్లేదు ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి ఫస్ట్ ఒక్కటి చూస్తున్నారు. కొంచెం అన్ని దాంట్లో కూడా అదే హైయెస్ట్ వ్యూస్ ఉంటున్నాయి. మిగతా దాంట్లో తక్కువగా ఉంటున్నాయి. ఇది దెబ్బ కొడుతుంది. అన్నీ చూడాలి. ప్రతి దగ్గర ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎందుకు రావట్లేదు? 843 వ్యూస్ ఉన్నాయి. మరి ఇక్కడ మనకు రేడియో యాక్టివ్ ఐసోటోప్ అప్లికేషన్స్ చెప్పేటప్పుడు రావాలి కదా. అక్కడి నుంచే క్వశ్చన్ అడుగుతాడా? ఇక్కడ నుంచి అడగొచ్చేమో తెలియదు కదా. కాబట్టి సిలబస్లో ఏంటంటే నేను కమిట్ అయిన టాపిక్స్ అన్నీ నేను చెప్పడం జరిగిందండి. చూసుకోండి. కొన్ని నాకు క్రిటికల్గా ఉన్నాయి. ఏది ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్లో అంటే నేను చెప్పలేను. డిఆర్డిఓ స్పేస్ చెప్పగలను కానీ మీకు అన్యాయం జరుగుతుందేమో అని చెప్పలే. అందుకని హిదయతుల్లా సార్కి అడిగితే చెప్పాడు. ఆయన మధ్యలో కొన్ని మనకు టాపిక్స్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఏం చేశాను, ఆది సత్యనారాయణ సార్ నాకు మంచి ఫ్రెండ్ అతను. ముందు అతనితోనే మాట్లాడాను. కాకపోతే అప్పుడు అతను గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్లో ఉండి నేను ఇప్పుడు చెప్పలేను సార్ అని అన్నాడు. మళ్ళీ మొన్న ఆయనది గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయిన వెంటనే వచ్చి చాలా త్వరగా మనకు ఈ టెక్నాలజీకి సంబంధించినవి కంప్లీట్ చేసేసారండి. ఈ మిషన్స్ సంబంధించిన ఐసీటీ, డిజిటల్ ఇండియా, సైబర్ సెక్యూరిటీస్, మిషన్స్ ప్రోగ్రామ్స్, వీటికి ఎమర్జింగ్ టెక్నాలజీస్ సంబంధించిన ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వీడియోస్ ఉన్నాయమ్మా, ఒకసారి చూడండి. నేను ఎవరో ఒక చిన్న కామెంట్ పెట్టారు వీడియో చేస్తున్నప్పుడు. అది తప్పు అనిపించింది. ఎక్కడైనా ఒక ఫ్యాకల్టీ 100% అందరినీ జస్టిఫై చేయలేడు, సాటిస్ఫై చేయలేడు. 100% సిలబస్ కంప్లీట్ చేస్తున్నామంటే అది ఇంచుమించు తప్పే అవుతుంది. ఓ ఫ్యాకల్టీ ఉన్నాడు, ఎకానమీ బెస్ట్ ఫ్యాకల్టీ ఒక అతను ఉన్నాడు. నా కోర్స్ ఎప్పటికీ 6,000కి తగ్గించనని చెప్పాడు. 1,000 రూపాయలు 1,200కి అమ్ముతున్నాడు అనమాట ఇప్పుడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అని అంటే అది కాదు. ఎంత తోపైనా సరే ఎక్కడో తప్పులు చేస్తూ ఉంటాడు. ఓకే, తప్పుల్ని పట్టి మీరు చూడొద్దమ్మా దయచేసి. నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేను కరెంట్ అఫైర్స్ 300 వీడియోస్ చెప్పాను, అవి చూడట్లేదు. చూస్తే రేపు వాటి నుంచి బిట్స్ వస్తే కనీసం హెడ్లైన్స్ అని చూడాలి కదా. పిఐబి రిపోర్ట్స్ కూడా ఒక 10 డిపార్ట్మెంట్స్ చెప్తాను, చూడండి. కనీసం చూసి వీలుంటే రాయడానికి ప్రయత్నించి చేయండి. అయితే ఎస్ఎన్టీ కన్నా మిగతా సరే ఎస్ఎన్టీ ఎక్కువ చదవలేకపోతున్నాం సార్, ఏపీ హిస్టరీ పాలిటీ బాగా చదువుతున్నాం, బాగా చదవండి. అలా చదివినా న్యాయం చేయడానికి ప్రయత్నించుకోండి. ఓకేనా? సరే, మన క్లాస్కి వెళ్ళిపోదాం. ఒలింపియాడ్స్లో మన స్టూడెంట్స్ కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేసినట్టు చెప్పారు. ఇన్ ద న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ద అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్, ఇది హైదరాబాద్లో ఉందండి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యూసీఐఎల్ మనకు జార్ఖండ్ జాదూగూడలో ఉందండి. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ అండి. హెవీ వాటర్ బోర్డు మనకు ఎక్కడ? ముంబై అండి. ఈసీఐఎల్ హైదరాబాద్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ ఎన్పిసిఐఎల్ మనకు ముంబై అనుకుంటా. భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ భవానీ, ఇదే ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ని తయారు చేసిన సంస్థ, చెన్నైలో ఉంటుంది ఇది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ మనకు ట్రాంబే ముంబై. ఐజీసీఏఆర్ ఇది ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ మనకి చెన్నైలో ఉంటుందండి. ఓకే, ఈ డిపార్ట్మెంట్స్ క్రూషియల్ రోల్ పోషించాయని చెప్తున్నారు. ఏమేమి ఉన్నాయి ఈ హైలైట్స్? మీరు వీడు ఒక 30-40 ఇచ్చినా ఒక 10 పాయింట్స్ ఇంపార్టెంట్గా ఉంటాయి, అవి మాత్రం మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. అటామిక్ మినరల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఫస్ట్ ఇది ఇచ్చాడో ఇదే. ఓకే, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్, ఇది హైదరాబాద్ బేస్డ్ సంస్థ. ఇది సబ్సిడరీ ఆఫ్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇది ఏం చేసిందంటే మనకు యురేనియం 16,000 టన్స్ యురేనియం ఆక్సైడ్ అంటే మనకు ఏమని చెప్పొచ్చు, పిచ్ బ్లెండ్ లేదా U2O8ని ప్రొడ్యూస్ చేసినట్లు, U3O8 అంటే ప్రొడ్యూస్ చేసినట్లు చెప్పారు. అయితే ఏ స్టేట్స్ లీడింగ్ స్టేట్స్ ఉన్నాయి చూడండి, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్. ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు తుమ్మలపల్లి, ఇలాంటి మనం క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నామండి. అయినా సరే ఏంటి ఏపీలో ఏమని చెప్తున్నాము, తుమ్మలపల్లి, పులివెందుల, ఇక్కడ మనకు కడప. అండ్ సెకండ్ అక్కడ ఏమి ఇచ్చాడు మనకు జార్ఖండ్లో జాదూగూడ. అండ్ రాజస్థాన్లో రోహిలా కూడా కాదు. ఈ మైన్స్ ఫెమిలియర్ ఇండియాలో యురేనియం సంబంధించి. ఓకే, అండ్ అక్కడ మనకు ఆల్మోస్ట్ 4,25,000 టన్స్ రిజర్వ్స్ ఉన్నట్టు చెప్తున్నారండి. A significant discovery of new deposits of India's oldest uranium mine, the Jadugoda mines, has been made in and around the existing mine lease area. అక్కడ కూడా ఇంకా కనుక్కున్నారంట. ఏంటి మనకు యురేనియం మైన్స్ ఇంకా జాదుగూడ చుట్టూ కూడా కనుక్కోవడం జరిగిందంట. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పేర ఫస్ట్ 2 యూనిట్స్ ఆఫ్ ఇండిజినస్ 700 megawatts pressurized heavy water reactor at Kakrapara, Gujarat have started commercial operation. మొన్న ఇప్పుడు మేలోనో ఎప్పుడో మనకు ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే
గుజరాత్లో ఆల్రెడీ కాక్రపరలో మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ని ఇనాగ్రేట్ చేశాడు. ఈ రెండు కలిపి ఈచ్ 700 అండ్ 700 మెగావాట్స్ అంటే 1400 మెగావాట్స్ ఎనర్జీని ఇస్తున్నాయి. అంతకుముందు మనకు 6780 మెగావాట్స్ ఉండేది. దీన్ని యాడ్ చేస్తే కనుక మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ 8180 మెగావాట్స్కి ఇంక్రీజ్ అయిందండి. ఏదైనా 100 మెగావాట్ల యూనిట్ పొరపాటున ఆపరేషన్ లేకపోతే అది 8080కి రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇది మన ఇండియాకి సంబంధించిన ప్రజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ న్యూక్లియర్ ఎనర్జీలో. ఈ మధ్యలో లాస్ట్ 1 వీక్లో ఏమైనా ఇనాగ్రేట్ అయితే మరి నేను చెప్పలేను, ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే, Rawat Atomic Power Projects Unit 7, the third indigenous 700 megawatts PHWR in a series of 16 sanctioned reactors has completed initial fuel loading. ఇది ఇంకా కమర్షియల్ ఆపరేషన్ అంటే విద్యుత్ ఇవ్వట్లేదు ప్రజలకు. అది ఏంటి, ఫ్యూయల్ లోడింగ్ స్టేజ్లో ఉంది. తర్వాత అది ఆ కమర్షియల్ ఆపరేషన్ స్టేజ్కి వస్తుంది. ఏది, రావత్ భట్టాకు సంబంధించిన 700 మెగావాట్ల PHWR ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. సో ఇక్కడ ఏంటి, మనకు 16 శాంక్షన్ చేశారంట ఇండిజినస్ న్యూక్లియర్ రియాక్టర్స్. దాంట్లో 2 ఆల్రెడీ కమర్షియల్ ఆపరేషన్స్కి వచ్చి థర్డ్ వన్ ఇట్స్ రెడీ టు కమర్షియల్లీ ఆపరేటెడ్. ఓకేనా. క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ బీయింగ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. మన న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్కి క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్, ఎందుకంటే మనకు టైర్ 1 నుంచి వస్తున్న ఫ్యూయల్నే మనం బై ప్రొడక్ట్ని సెకండ్ టైర్లో యూజ్ చేసుకుంటున్నాం. టైర్ 2 నుంచి వస్తున్న బై ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్నే మనం థర్డ్ టైర్లో యూజ్ చేసుకుంటున్నాం. దీన్ని అంటే వేరే అంటే వస్తున్న బై ప్రొడక్ట్స్ని బయటికి తీసుకురావట్లేదు, లోపలనే ఉంటున్నాయి. కాబట్టి దాన్ని ఏమంటున్నాం అంటే మనం క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ అని పిలుస్తున్నాం. ఓకే, అది మనకు చెప్తున్నారు గ్రేట్ అని. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా మనకు క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్లో సెకండ్ది ఏంటంటే మనకు ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్కి సంబంధించిన ఏమి మనకు కోర్ లోడింగ్, ఫ్యూయల్ కోర్ లోడింగ్. ఇక్కడ మనకు ఏంటంటే నాకు తెలిసి ఈ మోడరేటర్గా మనకు సోడియం రాడ్స్ని యూజ్ చేస్తున్నారు. అది కంప్లీట్ అయిపోయింది మోడరేటర్ ఇన్స్టాలేషన్ అంతా. ఫ్యూయల్ లోడింగ్ జరుగుతుంది. దాన్ని ఇనాగ్రేట్ చేశారు ఎవరు, మనకు ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడు 4th March 2024. ఏంటి, ఇండియాస్ ఫస్ట్ ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ టైర్ 2 న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రాంలో టైర్ 2లో ఉండేది ఇదే ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్. ఎక్కడ ఓపెన్ చేశారు, అది ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్, ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ అంటాం. ఇది మనకు ఎక్కడండి, కల్పక్కం, ఎక్కడ, తమిళనాడు. PM ఇనాగ్రేట్ చేశాడు. ఈ రియాక్టర్ని తయారు చేస్తున్న సంస్థ ఎవరంటే భవానీ. ఇది కూడా ఇక్కడే ఉంది, తమిళనాడులో చెన్నై దగ్గరనే ఉంది. ఇది భవానీ భారతీయ అభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనమాట ఇది. ఓకే, ఆ విషయం ఇక్కడ ఉంది. ఎంతవరకు అది ఇంకా కమర్షియల్లీ ఆపరేషన్లోకి రాలేదు, కానీ మనకు అవసరమైన ఫ్యూయల్ని నింపడం, మోడరేటర్స్ని వాటన్నిటిని ఇన్స్టాల్ చేయడం లాంటివి ఇక్కడ జరుగుతున్నాయని చెప్పాడండి. ఓకే, దాంతోపాటు మనకు ఇక్కడ IGCR ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఇది ఒక ఆన్లైన్ డిటెక్షన్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఏరోసల్ సచ్ as అయోడిన్, సీజియం అండ్ నోబెల్ గ్యాసెస్ యాజ్ జినోన్ అండ్ క్రిప్టాన్. జడవాయువులకు సంబంధించి అయోడిన్, సీజియం సంబంధించిన రేడియో యాక్టివ్ ఏరోజల్స్ ఏవైతే కణాలు మనకు బయటకు వస్తున్నాయో వాటిని ఆన్లైన్లోనే డిటెక్ట్ చేసే ఒక టెక్నాలజీని ఎవరు తయారు చేసినట్టు చెప్తున్నారండి, IGCAR ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. ఇది కూడా ఇక్కడ మనకు చెన్నైలో ఉంది. ఓకే, NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్. మనకేంటి, మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ తరఫున న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే సంస్థ ఇది. ఈ NPCIL ఎవరితో వెళ్ళిందంట కొలాబరేషన్లోకి, NTPCతో వెళ్ళి మనకు రాజస్థాన్లో మాహీ బన్స్వారా వద్ద ఒక 4 రియాక్టర్స్ 700 మెగావాట్ల చొప్పున పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి అంగీకారం కుదిరింది. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని ఏమని పిలుస్తున్నారంటే అశ్విని. కాబట్టి ఇక్కడ మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు అశ్విని. అవన్నీ మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటమ్మా, అశ్విని. అశ్విని ఈజ్ నథింగ్ బట్ ఎక్కడుందమ్మా, మాహీ బన్స్వారా. మాహీ బన్స్వారా రాజస్థాన్లో మరో న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇది. ఇది నిర్మాణంలో ఉంది. దీన్ని ఎవరు జాయింట్గా చేస్తున్నారంటే NPCILతో పాటు ఇంకో మహారత్న కంపెనీ ఎవరండి, NTPC. ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ని తొలి విడత ఏర్పాటు చేయబోతున్నారంటే 4. ఒక్కొక్క దాని కెపాసిటీ ఎంతంటే 700 మెగావాట్లు. కాబట్టి అశ్విని అనేది న్యూస్లో ఉంది, ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్
In the area of healthcare, DAE contributes to affordable cancer care and indigenous development, commercialization and supply of radiopharmaceuticals. ఈ రేడియో ఫార్మాసిటికల్స్ కోసం నేను ఆ 13 వీడియోస్లో ఒక 2 వీడియోస్ మాట్లాడాను, చూడండి దయచేసి. ఇన్ దిస్ మిషన్ వీళ్ళండి అసలు రేడియో ఐసోటోప్స్ని ఉపయోగించి క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఎక్కువగా డెవలప్ చేస్తున్న ఎవరంటే మనకు అంటే సరే బార్క్ అసిస్టెన్స్తోనే ఎవరంటే టాటా మెమోరియల్ సెంటర్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు టాటా మెమోరియల్ సెంటర్, బిఆర్ఐటి బోర్డ్ ఆఫ్ రేడియేషన్ ఐసోటోప్ టెక్నాలజీ ముంబై, వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ విఈసిసి, హెవీ వాటర్ బోర్డు, బార్క్ అండ్ ఐజీసీఆర్ వీళ్ళందరూ ఈ హెల్త్ కేర్ సంబంధించిన మనకు రేడియో ఐసోటోపిక్ అప్లికేషన్ సంబంధించి డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు ఒక గ్రిడ్ తయారు చేశారు, దాంట్లో 362 మెంబర్ నెట్వర్క్ ఉందంట. వీళ్ళు ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయాసియా దేశాల్లో కూడా క్యాన్సర్ నివారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ సెవరల్ న్యూ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ ఇనాగరేటెడ్. HBCHRC ఇది మనకు హోమీ జహంగీర్ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ మనకి ఎక్కడ ఉందంటే పంజాబ్. నేను ఈ సెంటర్ల పేర్లు చెప్తున్నాను, వాడి హెడ్ క్వార్టర్స్ కూడా మనం మాట్లాడుతున్నాం, అర్థమవుతుందా? అవి కూడా మీరు రాసుకోవాలి. పొరపాటున ఆ సెంటర్లు ఇచ్చి ఆ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటాడు, మీకు అర్థమైందా? మనకేంటి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాదుగూడ, NFC హైదరాబాద్, ECIL హైదరాబాద్. ఇప్పుడే చెప్పుకున్నాం ఏంటి మనకు అటామిక్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టరేట్ ఎక్కడ హైదరాబాద్ బేగంపేటలో ఉంది. ఓకే, ఏంటి సాహా సెంటర్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ అహ్మదాబాద్లో ఉంది. సారీ, సాహా సెంటర్ ఫర్ ఇది ఏంటి రీసెర్చ్ మనకి ఎక్కడ కోల్కతాలో ఉంది. ఇట్లా ఒక్కొక్కటి ఎక్కడున్నాయి వాటి హెడ్ క్వార్టర్స్ కూడా మీరు రాసుకోవాలి, అర్థమవుతుందా? హోమీ జహంగీర్ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ పంజాబ్లో ఉన్నది. వీళ్ళు ఈ సిటీ స్కాన్, PET స్కాన్ వీటికి సంబంధించి ఏదైతే ఉందో ఆ డివైస్ని తయారు చేశారంటే దాన్ని ఏమని పిలుస్తున్నారంట, సుశ్రుత 2. ఇంపార్టెంట్, ఈ పదాలు గుర్తుంచుకోవాల్సినవే. ఏమని చెప్తున్నారండి? సుశ్రుతుడు అప్పుడు మనకు సహజ సర్జన్గా మనం చెప్తాం, భారతదేశం మొట్టమొదటి సర్జన్గా అని చెప్తాం. ఆయన పేరుతో సుశ్రుత 2 అని హోమీ జహంగీర్ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ పంజాబ్లో మొహాలి అనుకుంటా, అక్కడ ఏం చేయడం జరిగింది, దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆపరేషన్ థియేటర్ మనకి సుశ్రుత 2 అన్ని మనకు వీళ్ళ సహాయంతో, ఎవరి సహాయంతో, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సహాయంతో ఈ సిటీ స్కాన్ కానీ PET స్కాన్స్ సంబంధించిన టెక్నాలజీతో ఒక ఆపరేషన్ థియేటర్ ఓపెన్ చేయడం జరిగిందని అడుగుతాడు. ఇగో అక్కడ హైలైట్స్లో ఇచ్చాడు చూడండి. మనం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబై ఏమైతే ఉందో ఇది నైట్రిక్ ఆక్సైడ్ రిలీజింగ్ డ్రెస్సింగ్ ఫర్ వౌండ్ హీలింగ్ ఇన్ డయాబెటిక్ ఫుట్ అల్సర్ పేషెంట్స్. ఈ పేషెంట్స్కి సంబంధించి ఈ గాయాలను నివారించడానికి నైట్రోజన్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తున్న డ్రెస్ను ఒక దాన్ని తయారు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. నైట్రోజన్ ఆక్సైడ్ రిలీజింగ్ డ్రెస్ వౌండ్ హీలింగ్ అనేది ఎవరు తయారు చేశారని చెప్పి మనకి ఏమైనా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్లో ఉన్న డిపార్ట్మెంట్స్ కానీ రీసెర్చ్ ల్యాబ్స్ కానీ అడుగుతాడు, అది తప్పు అవుతుంది. NIPR అట్లా కూడా అడగచ్చు, తప్పు అవుతుంది. ఆన్సర్ ఏదేనంటే బార్క్ అనేది గుర్తుంచుకోండి. ఓకే, అండ్ మనకు దీనికి సంబంధించిన అప్రూవల్స్, ట్రయల్ అప్రూవల్స్ కూడా మనకు వచ్చాయంట. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ వచ్చినట్లు ఇక్కడ చెప్పారు. ఓకే, ఇంకేంటి, టువర్డ్స్ ఇండిజినైజేషన్, ఇది కూడా రాసుకోండి మీరు, మళ్ళీ నేను బోర్డు మీద రాయట్లేదు. నైట్రోజన్ ఆక్సైడ్ ఏంటి రిలీజింగ్ డ్రస్ దేనికి తగ్గించడానికండి, ఈ డయాబెటిక్ పేషెంట్స్ సంబంధించిన ఓన్స్ గాయాలు తగ్గించడానికి తయారు చేసింది BARC అనేది రాసుకోవాలి మీరు కూడా. టువర్డ్స్ ఇండిజినైజేషన్, కమర్షియలైజేషన్, సప్లై ఆఫ్ రేడియో ఫార్మాసిటికల్స్, హెవీ వాటర్ బోర్డ్ ఈస్ రెగ్యులర్లీ సప్లయింగ్ డ్యూటీరియం డిప్లీటెడ్ వాటర్. డ్యూటీరియం డిప్లీటెడ్ వాటర్ మనకు యాక్చువల్గా కోట, రాజస్థాన్లోని కోట దీనికే డెడికేట్ చేస్తున్నారు. దేనికి? ఫార్మాసిటికల్స్ సంబంధించి కొన్ని ఇక్కడ ఇచ్చాడు. కోట హెవీ వాటర్ ప్లాంట్. ఇప్పుడు మనకు 8 ప్లాంట్స్లో ఒక 2 ప్లాంట్స్ కమర్షియల్ ఆపరేషన్స్ ఏంటి హెవీ వాటర్ దీనికి సంబంధించి రియాక్టర్ సంబంధించి సప్లై చేయట్లేదు, అవి మెడికల్ అప్లికేషన్స్కి ఉపయోగిస్తున్నారు. ఓకేనా? మనకు డ్యూటీరియం డిప్లీటెడ్ వాటర్ ఫర్ మెడికల్ పర్పస్ ఎవరు సప్లై చేస్తున్నారంటే హెవీ వాటర్ ప్లాంట్ ఎక్కడ, కోట అనేది గుర్తుంచుకోండి. బ్రిట్ ఇప్పుడే చెప్పాం, బోర్డ్ ఆఫ్ రేడియో ఐసోటోప్ టెక్నాలజీ ఇది demonstrated the technology of the isolation of medical grade no carrier added lutetium from irradiated 95% enriched yorbium target using extraction of chromatography based separation system. సరే, ఇదంతా ఏంటంటే మెడికల్ ఫీల్డ్కి సంబంధించి
ఈ క్రోమోటోగ్రఫీ మనకు బేస్డ్ వాట్ ఇది కూడా మేబీ క్యాన్సర్ రిలేటెడ్ డిసీజ్ అయితే అయి ఉండొచ్చు. దీనికి సంబంధించి ఈ 2 ఐసోటోప్స్ని వినియోగించే విధంగా ఒక టెక్నాలజీని తయారు చేసింది ఎవరంటే బ్రిట్. ఓకే, ఇక్కడ ఏవి మేస్ అని కానీ సుశ్రుత అని కానీ రుద్ర అని కానీ పేర్లు రాలేదు కాబట్టి అంతగా ఇంపార్టెంట్ కాదు. ఓకే, as a part of Platinum Jubilee Year celebrations of department, the indigenously built major atmospheric Cherenkov experiment MACE చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, మనం అశ్విని, ఓకే, సుశ్రుత, తర్వాత ఇప్పుడు ఏమని చెప్తున్నాం, మేజర్ అట్మాస్ఫియరిక్ చెర్నకోవ్ ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్కడ ఉంది మేస్ అనేది? ఇది మనకు యూనివర్స్లో ముఖ్యంగా మనకు ఈ రేస్ ఏవైతే ఉంటున్నాయో వాటిని అబ్జర్వ్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసిన ఒక టెలిస్కోప్. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే లదాఖ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న టెలిస్కోప్గా చెప్తున్నాం. అండ్ ఏషియాలో లార్జెస్ట్ కాస్మిక్ రేస్ని టెస్ట్ చేస్తున్న టెలిస్కోప్గా చెప్తున్నాం. దీన్ని ఎవరు తయారు చేస్తున్నారని చెప్తుందండి? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ తయారు చేసినట్టు మనకు చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇనాగ్రేటెడ్ 4th October 2024. మనము ఆ బొమ్మల్ని కూడా చూపెట్టి కరెంట్ అఫైర్స్ వీడియో చేసాను చూడండి. మేస్ ఇస్ ద లార్జెస్ట్ ఇమేజింగ్ చెర్నకోవ్ టెలిస్కోప్ ఇన్ ఏషియా, లొకేటెడ్ ఎట్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అబౌట్ 4,300 meters ఇన్ ద వరల్డ్. వాట్ ఇస్ మేస్ రీసెంట్లీ న్యూస్ అని అడుగుతాడు. అర్థమైందా? మేస్ అంటే ఏంటి? జనరల్గా మనకు అబ్జర్వేటరీ. మరి ఓ అనేది లేదు అక్కడ. చూడండి ఎక్కడ ఏర్పాటు చేశారు? హాన్లే. ఎక్కడ? లదాఖ్. మేస్ అనేది ఏంటి? అబ్జర్వేటరీ. దేన్ని అబ్జర్వ్ చేస్తుందంటే మనకు యూనివర్స్ నుంచి వస్తున్నాయంటే ఈ కాస్మిక్ రేస్ని అబ్జర్వ్ చేస్తుంది. సమ్వాట్ లైక్ టెలిస్కోప్ అనమాట. మేస్ అంటే ఏంటి? ఫుల్ ఫార్మ్ ఏంటి చూడండి, మేజర్ అట్మాస్ఫియరిక్ చెర్నకోవ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అండి. గ్రేప్స్లో GR గుర్తుంచుకోవాలి. గామా రేస్కి సంబంధించిన ఈ ప్రయోగశాల 3ని మనకు ఊటీలో ఏర్పాటు చేశారు. ఎక్కడ? ఊటీ. ఇది మనకు కాస్మిక్ రే ప్రోటాన్ స్పెక్ట్రమ్ సంబంధించిన ఏదో యాక్షన్స్ని లేకపోతే కనుగొనే విధానాలని ఫాస్టర్ చేసినట్టు ఇక్కడ చెప్తున్నారు. గ్రేప్స్ మనకు దేనికి సంబంధించిందండి? ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన ఒక ప్రయోగశాల ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఊటీ, తమిళనాడు. గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మనకు టెరాహెడ్జ్ స్కానింగ్ మైక్రోస్కోప్ని ముంబైలో మనకు TIF టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళు ముంబైలో ఏర్పాటు చేసినట్టు ఇక్కడ చెప్పారు. ఓకే, అండ్ ఇంపార్టెంట్ అని బోర్డు మీద రాస్తున్నాయి, జస్ట్ గుర్తుంచుకోండి. గామా అయోనైజేషన్ ఛాంబర్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంట? ECIL. ఎవరు? ECIL ఇంకోటి కూడా చేసింది, చూద్దాం. ఓకే, అండ్ మనకు ECIL చూడండి, స్ట్రాంగ్ మోషన్ సెస్మిక్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్. అంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ దగ్గర ఏమైనా భూకంపాలు వస్తే దాని నుంచి వస్తున్న తరంగాలను, వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన సంస్థ ఎవరంటే ECIL అంట. ఇది మళ్ళీ ఏదో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సంబంధించింది కాదు. ఎవరండి? ECIL. న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ వద్ద భూకంపాలు వచ్చిన సందర్భాల్లో ఆ వైబ్రేషన్స్ని, ఆ తరంగాల్ని పసిగట్టడానికి సంబంధించిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన సంస్థ ఏదని అంటాడు? ECIL. ఓకే, నెక్స్ట్ మనకు ఏంటి? డిజిటల్ ఇమేజ్ కోరిలేషన్ టెక్నిక్ని, ఓకే, స్మాల్ పంచ్ టెస్ట్ టెక్నిక్ ద్వారా, అంటే 8 mm కానీ 0.5 mm డయామీటర్ ఉన్న స్పెసిమెన్స్తో మనకు ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ వాళ్ళు ఏర్పాటు చేశారు. డిజిటల్ ఇమేజ్ కోరిలేషన్ టెక్నిక్ అనేది ఉంది. సరే, గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ముందు చెప్పిన పేర్లు ఏవైతే వస్తాయి, మేస్, సుశ్రుత, అశ్విని, రుద్ర, రౌద్ర అనుకుంటా, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి గుర్తుంచుకోవడానికి, అవి ఇంకెక్కువ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ అహ్మదాబాద్లో ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది? అహ్మదాబాద్. ప్లాస్మా ఎక్స్ట్రాక్టింగ్ టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేస్తుంటారండి. సరే చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ has set up and is operating an accelerated based 14 maybe megawatts neutron facility which can have a maximum output of 5 into 1012 Newton per second. Okay. The facility has been used for the first time for 2 kinds of neutron irradiation studies. సరే, న్యూట్రాన్ ఇరేడియేషన్ సంబంధించిన ఈ అధ్యయనాల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ వాళ్ళు ఒక యాక్సలరేటెడ్ బేస్డ్ న్యూట్రాన్ ఫెసిలిటీని ఏర్పాటు చేసినట్లు ఇక్కడ చెప్తున్నాడు.
అంతగా అంతగా అవసరం లేదు, కానీ ఏమైనా న్యూట్రాన్ అధ్యయనాల కోసం ఫెసిలిటీని ఏర్పాటు చేసిన సంస్థ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ అహ్మదాబాద్ అని గుర్తుంచుకోవాలి. సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఇది మనకి ఎక్కడ కోల్కతాలో ఉంది. సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఈ పేర్లు వస్తున్నప్పుడు ఆ సంస్థ ఎక్కడుందో కూడా చెప్తున్నాను, అది కూడా రాసుకోవాలి. has commissioned a large scattering chamber of 1 meter diameter to perform experiments deep below the column barrier with direct relevance to the nuclear astrophysics problems. ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ వచ్చింది కదా, న్యూక్లియర్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఛాంబర్ని ఏర్పాటు చేసిన సంస్థ ఏదంటే సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అని ఉంది. ఇది మనం రాసుకోండి, ఇది కూడా రాసుకోవాలి. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇది ఒడిశాలో భువనేశ్వర్కి దక్షిణంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒడిశాలో ఉందండి, గుర్తుంచుకోండి. వీళ్ళు మనకు ఒక ప్యాడ్స్ తయారు చేశారంట. ఏ ప్యాడ్స్ అవి? ఎవరి సహాయంతో అంటే మనకు ఈ సెమీ కండక్టర్ ల్యాబ్ ఎక్కడ? చండీగఢ్. వీళ్ళ సహాయంతో సిలికాన్ ప్యాడ్స్ తయారు చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భువనేశ్వర్, భువనేశ్వర్ దగ్గర ఏదో చిన్న విలేజ్ అథానీ ఏదో ఉంది, ఒడిశా. వాళ్ళు సెమీ కండక్టర్ ల్యాబ్ చండీగఢ్ యొక్క కొలాబరేషన్ తోటి దేన్ని తయారు చేస్తారంటే సిలికాన్ ప్యాడ్స్. ఎక్కడ యూజ్ చేస్తున్నారు చూడండి, సర్న్ యూరోపియన్కి సంబంధించిన ఒక సంస్థ ఇది. ఇది మనకు స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ సరిహద్దులో ఆల్ప్స్ పర్వతాల్లో లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ఏదైతే ఉందో, దైవకణం హిగ్స్ బోసాన్ కణం కనుక్కునే ఆ ప్రయోగంలో వినియోగించే సిలికాన్ ప్యాడ్స్ని వీళ్ళు తయారు చేశారు. ఆ సంస్థ ఏం తయారు చేసింది అనేది గుర్తుంచుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం, ఇది కూడా ఇంపార్టెంట్, AMD ఆటోమిక్ మినరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఏదో ఉంది మనకు, ఫస్ట్ అదే ఇచ్చాడు. అసలు స్టార్ట్ అయింది అక్కడ నుంచి. చూడండి ఏముందమ్మా, ఆటోమిక్ మినరల్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. ఎక్కడ? బేగంపేటలోనే ఉంది. బేగంపేట అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంది. వాళ్ళు ఫస్ట్ టైం ఏం చేశారు మనకు, స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టున్నాను. సరే, ఆటోమిక్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ డైరెక్ట్ అండ్ రీసెర్చ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకు లిథియం ఆక్సైడ్ 1800 టన్ లిథియం ఆక్సైడ్ రిజర్వ్స్ని మనకు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే కర్ణాటకలో దేన్ని ఎస్టాబ్లిష్ చేశారంట? 18 టన్స్ ఆఫ్ లిథియం ఆక్సైడ్ రిజర్వ్స్ని ఒక హాట్ రాక్ మీద ఎస్టాబ్లిష్ చేసినట్లు ఎవరు చెప్తున్నారండి? ఆటోమిక్ మినరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, గుర్తుంచుకోవాలి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ, ఎక్కడ? ముంబై, ఎక్స్ట్రాక్టెడ్ నియోడిమియం మెటల్ని తయారు చేశారంట. ఇది అయస్కాంతాలు వినియోగానికి, అయస్కాంతాల తయారీకి పనికొస్తుందని చెప్తున్నారు. బార్క్ ఇన్ కొలాబరేషన్ విత్ నాల్కో, నేషనల్ అల్యూమినియం కంపెనీ. ఇది నాల్కో మనకు ఎక్కడ? ఇవి అల్యూమినియం కంపెనీస్ మనకు. బాల్కో మనకి ఎక్కడ? భారత్ అల్యూమినియం కంపెనీ ఛత్తీస్గఢ్ కోర్బాలో ఉంది. మద్రాస్ అల్యూమినియం కంపెనీ మెట్టూర్లో ఉంది. నేషనల్ అల్యూమినియం కంపెనీ ఇండాల్కో మనకు జయక్ నగర్ వెస్ట్ బెంగాల్లో ఉంది. నేషనల్ అల్యూమినియం కంపెనీ మనకు దెంకనాల్లో ఉంది. ఎక్కడ? మనకు ఒడిశాలో ఉంది, ధామన్జోరి ఒడిశాలో ఉంది. అల్యూమినియం కంపెనీస్లో పెద్దది హిందాల్కో, 3 యూనిట్లు ఉన్నాయి, రేణుకూట్, హీరాకుడ్ అండ్ ఆల్వే. ఈ నాల్కో వాళ్ళు బార్క్ కొలాబరేషన్ తోటి ఇండిజినస్ సర్టిఫైడ్ రిఫరెన్స్ మెటీరియల్ని తయారు చేశారు. అల్యూమినా B1301 అంటున్నాం. అల్యూమినా B1301 దేశీయంగా ఈ రిఫరెన్స్ సర్టిఫైడ్ మెటల్ని తయారు చేయడం జరిగింది. నాల్కో వాళ్ళు ఏ సంస్థ సహాయంతో అంటారు? బార్క్ అనేది గుర్తుంచుకోండి. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చాలా ఇది తయారు చేసిందండి. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎలాంటి తయారు చేసిందంటే ఒక మెటల్ని డెవలప్ చేస్తుంది, మోనెల్ 400. మోనెల్లో నికెల్ అండ్ ఏముంది? కాపర్ ఉంది. అర్థమైందా? ఇది క్రయోజెనిక్ స్పేస్ అప్లికేషన్స్ వినియోగిస్తారంట. అంతరిక్ష ప్రయోగాలు క్రయోజెనిక్, మనకు ఏమి చలని వాతావరణంలో ఇంధనాన్ని అందించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం. అండ్ హ్యాస్టోలై నికెల్ బేస్డ్ అలాయ్ ట్యూబ్స్ ఫర్ మోల్టెన్ సాల్ట్ రియాక్టర్స్లో వినియోగించే హ్యాస్టోలాయ్ని తయారు చేశారంట. ఇంకోలాయ్ని తయారు చేశారంట. ఇది దేనికి? బాయిలర్ అప్లికేషన్స్ సంబంధించి. టైటానియం హాఫ్ అలాయ్ సీమ్లెస్ ట్యూబ్స్ తయారు చేశారు. చూడండి దేనికి సంబంధించి? గగనయాన్ ప్రాజెక్ట్ సంబంధించి. అంటే NFC అని పెట్టి ఈ ఏమి మెటల్స్ తయారు చేస్తున్నారు.
దాని యొక్క అప్లికేషన్ ఏంటి అనేది రాసుకోవాలి. ఇదంతా నేను మళ్ళీ 10 సార్లు రివిజన్ చేయలేను. మీకు అర్థమవుతుందా? ఇంకా చాలా కంప్లీట్ చేయాల్సింది ఉంది నా తరపున. ఓకే, అదేంటి యూట్యూబ్ క్లాసెస్ పెండింగ్ ఉండిపోయాయి. అండ్ టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ 1 అవుతుంది, అది కంప్లీట్ చేసి 2కి వెళ్ళాలి, కరెంట్ అఫైర్స్ ఉండాలి. నేను ఒక్క వీడియో మీద ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, అర్థం చేసుకోండి పరిస్థితిని. ఓకే, అండ్ ఏమేమి తయారు చేస్తారు చూడండి. మెటల్స్ ఏం తయారు చేస్తారు? మోనల్ 400 స్పేస్ అప్లికేషన్, క్రయోజెనిక్ అప్లికేషన్స్. హాస్టలాయ్ దేనికి సంబంధించి మోల్టెన్ సాల్ట్ రియాక్టర్. ఇన్కోలాయ్ దేనికి సంబంధించి అంటే ఇన్కోలాయ్ మనకు ఈ బాయిలర్ అప్లికేషన్స్. అండ్ టైటానియం హాఫ్ అలాయ్ సీమ్లెస్ ట్యూబ్స్ అంట దేనికి సంబంధించండి, ఇది మనకు గగయాన్ ప్రాజెక్ట్. అండ్ ఇది చూడండి, హై రెసిడ్యువల్ రెసిస్టివిటీ రేషియో నియోబియం అంట సూపర్ కండక్టింగ్ సంబంధించి ఇవన్నీ తయారు చేసినట్లు చెప్తున్నారు. మనకు తురామిడ్ యూనిట్, ఇది ఇంపార్టెంట్. తురామిడ్ ఇది ఒక మైన్ అండి, ఎక్కడ మనకు జాదుగూడ దగ్గర జార్ఖండ్లో. అక్కడ యూసిఐఎల్ వాళ్ళు మ్యాగ్నెటిక్ రికవరీ ప్లాంట్ని సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేస్తున్నారు. అంటే మనకు యురేనియం ఎక్స్ప్లోరేషన్ సమయంలో మ్యాగ్నెటైట్ బొగ్గుని రికవరీ చేసే ఒక ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడంటే తురామిద్ ఎక్కడంటే జార్ఖండ్, గుర్తుంచుకోండి. ఇండిజినస్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రోటోటైప్ హైబ్రిడ్ అల్ట్రా హై వాక్యూమ్ పంప్. దేశీయంగా హైబ్రిడ్ అల్ట్రా హై వాక్యూమ్ పంప్ని మనకు ఎవరు డెవలప్ చేశారని అడగొచ్చు. RRCAT అంట, రాజా రామన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇండోర్. ఎక్కడుంది ఇది? ఇండోర్, మధ్యప్రదేశ్. వీళ్ళు దీన్ని డెవలప్ చేశారు, రాసుకోవాలి. ఓకే, అండ్ మనకు ఈ క్యూబిట్ క్వాంటమ్ ప్రాసెసర్స్, మనకు ఈ మనకు సూపర్ కంప్యూటర్స్లో అవసరమైన ప్రాసెసర్స్ని డెవలప్ చేయడానికి TIF టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తున్నట్లు ఇక్కడ చెప్పారు. ఓకే, మనకు హైడ్రోజన్ ప్రొడక్షన్ ఎట్లా తయారు చేయాలనే డెమాన్స్ట్రేషన్ని బార్క్లో మనకు ఇచ్చినట్లు కూడా ఇక్కడ చెప్పారు. ఈసీఐఎల్ చూడండి, దేశీయంగా మనకు ఎక్స్ బ్యాండ్ RF సీకర్ని తయారు చేస్తుందంట. ఎక్స్ బ్యాండ్ RF సీకర్ దేంట్లో వినియోగిస్తున్నారంటే లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్స్ టు డిఆర్డిఓకి దీర్ఘశ్రేణి యాంటీ మిసైల్ అవసరమైన ఆ షిప్స్కి అవసరమైన దేనండి ఎక్స్ బ్యాండ్ RF సీకర్స్ని ఎవరు తయారు చేశారంటే ECIL వాళ్ళు తయారు చేశారు. మనకు ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ అండ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ద కాంటినెంటల్ షెల్ఫ్స్ భాగంగా మత్స్య ప్రాజెక్ట్ ఒకటి, అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటి శివాయి ప్రాజెక్ట్. పరమశివాయి కాదు, అదే సూపర్ కంప్యూటర్. ఓకే, మత్స్య ఒకటి, శివాయి అనే ప్రాజెక్ట్స్కి అవసరమైన మనకు రెండూ కూడా అంట, మత్స్య అండ్ అనదర్ వేరియంట్ ఫర్ శివాయి, డెవలప్డ్ బై RRCAT. మళ్ళీ వాళ్ళే రాజారామన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్కి అవసరమైన టెక్నాలజీని అసిస్ట్ చేశారంట. వాటిని ఆల్రెడీ మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ తిరువనంతపురంలో సాగర్ నరిత అనే వెసెల్ అంటే షిప్ మీద దాన్ని కండక్ట్ చేసినట్లు చెప్పారు. ఓకే, మత్స్య మరియు శివాయి ఏవైతే మనకు ఫిషరీస్ లేదా మనకు వాటర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి టెక్నాలజీ అందించిన సంస్థ రాజారామన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఇండోర్. ఈ ప్రయోగం ఎక్కడ చేశారంటే మనకు ఎక్కడండి సాగర నరిత అనే ఒక షిప్ మీద. ఇది ఎక్కడండి ఇది మనకు కొచ్చి అనుకుంటా, తిరువనంతపురంలోనే దీన్ని టెస్ట్ చేసినట్టు చెప్తున్నారండి. BRIT బోర్డ్ ఆఫ్ రేడియో ఐసోటోపిక్ టెక్నాలజీ హ్యాస్ డెవలప్డ్ కమిషన్డ్ అండ్ ఇరేడియేటర్ which can be operated at low temperatures using cobalt 60. cobalt 60 ఐసోటోప్ని వినియోగించి రేడియేటర్ అంటే రేడియేషన్ విడుదల చేసేది, ఇరేడియేటర్ గ్రహించేది. దాన్ని ఎక్కడంట తక్కువ ఉష్ణోగ్రత వద్ద దాన్ని గ్రహించే పరికరాన్ని తయారు చేసినట్లు ఇక్కడ చెప్పారు BRIT వాళ్ళు. ఓకే, ఇండియా కూడా ఈ రేడియేటర్స్ని డెవలప్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన ఫుడ్ ప్రొడక్ట్స్ని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నెక్స్ట్ లైన్లో చెప్పారు. అదేవిధంగా BRIT ఇంకో ప్రొడక్ట్ని లాంచ్ చేసిందంట, ఇరీడియం 192 బేస్డ్ రోటెక్స్ 1. ఇది రేడియోగ్రఫీలో పనికొస్తుందంట. ఇరీడియం 192 బేస్డ్ రోటెక్స్ 1 అనేది దేంట్లో పనిచేస్తుందంటే రేడియోగ్రఫీలో పనిచేస్తున్నట్టు చెప్పారు. దాన్ని ఎవరు బోర్డ్ ఆఫ్ రేడియో ఐసోటోపిక్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు, ముంబై బేస్డ్ సంస్థ. ఓకే,
అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ముఖ్యంగా బార్క్ వాళ్ళు కొన్ని వెరైటీస్ని విడుదల చేశారు. దేంట్లో బ్లాక్ గ్రామ్ అంటే పెసరపప్పు అనుకుంటా, జవహర్లాల్ నెహ్రూ పేరుతో రిలీజ్ చేశారు. ట్రాంబే జవహర్ ఉరద్ బీన్ 130 TJU 130 TJU 339 ఈ రెండింటిని ఎవరు రిలీజ్ చేయడం జరిగిందంటే బార్క్. ఇది మళ్ళీ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ కాదు, ఎవరంటే బార్క్ వాళ్ళు రిలీజ్ చేసినట్లు గుర్తుంచుకోండి. సో ఈ టెక్నాలజీస్ని వీటిని డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మనకు ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ ఏదైతే ఉందో అహ్మదాబాద్లో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు ఒక 2 స్టార్టప్స్ అంకుర పరిశ్రమలకు అసిస్ట్ చేస్తున్నారు. దేనికి సంబంధించి అంటే ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటానికి. ఆ టెక్నాలజీని ఏమంటున్నామంటే రౌద్ర ప్లాస్మా పైరాలసిస్ టెక్నాలజీ. ఇండిజినస్ ప్లాస్మా పైరాలసిస్ టెక్నాలజీని మనం ఏమని పిలుస్తున్నాం, రౌద్ర. దీని మీద పరిశోధనలు అవగాహనలు కల్పించడానికి 2 అంకుర పరిశ్రమలకు వీళ్ళు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అది ఎక్కడంటే అటల్ ఇన్నోవేషన్ హబ్ సెంటర్, ఇంక్యుబేషన్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ. అది ఎక్కడుందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ అహ్మదాబాద్. ఈ 2 పేర్లు మళ్ళీ చదివి మీరు రాసుకోండి. రౌద్ర ప్లాస్మా పైరాలసిస్ టెక్నాలజీని ఏమంటున్నామండి, రౌద్ర అనే పదం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. యుఎస్ పేటెంట్ పబ్లికేషన్ సంబంధించి బార్క్ ఈ మధ్య డ్యూటరేటెడ్ 3,3 డైసెలెనో డైఫోనిక్ యాసిడ్ అండ్ ఇంకో దానికి సంబంధించిన పేటెంట్ని పొందింది. ఎవరు, బార్క్. ఇది అవసరం లేదు మనకంతా. అండ్ NPCIL వరల్డ్లోనే హైయెస్ట్ నెంబర్లో 410 మంది ఇంజనీర్స్కి ఈ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చిందంట. ఎక్కడ, నరోరా, ఉత్తరప్రదేశ్లో. అర్థమైందా? అండ్ అంతేకాకుండా మన కంట్రీ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు ఒలింపియాడ్స్ ఎక్కడెక్కడైతే జరిగాయో అక్కడ అవార్డ్స్ వచ్చినట్లు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, 2 అంశాలు. ఇది సరే, యూట్యూబ్లో ఈ వీడియో చూసిన వెంటనే ఈడేంటర్ ఇంత స్పీడ్గా చెప్పాడు అనే క్వశ్చన్ మీలో వస్తుంది. నేను ఇక్కడ చదువుకుంటూ చెప్తే ఈ వీడియో దాదాపు మనకి ఎంత అవుతుంది, ఒక 2 గంటలు పడుతుంది. ఓకే, చెప్పిన పాయింట్స్ని నేను కూడా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని మనం చదివి మళ్ళీ ఒక్కొక్కటి ఎనాలిసిస్ చేయొచ్చు. ఇక్కడ ఇది మీకు ఇంపార్టెంట్. నేను అనుకోవడం ఈ రిపోర్ట్ నుంచి 1 or 2 మార్క్స్ రేపు రావచ్చు. ఎలాంటివి వస్తున్నాయి, మేస్, గ్రేప్స్, రౌద్ర, అశ్విని NTPC NPCIL. మేస్ లదఖ్లో మనకు ఏర్పాటు చేసిన అబ్జర్వేటరీ. రౌద్ర మనకు ప్లాస్మా పైరాలసిస్ టెక్నాలజీ. గ్రేప్స్ మనకు ఊటీలో ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్, దేనికి సంబంధించి గామా రేస్కి సంబంధించిన రీసెర్చ్ సెంటర్. చూసారా? అదేవిధంగా ఈ 2023-24 లేదా ఈ గత సంవత్సరంలో 2 ఇండిజినస్ న్యూక్లియర్ రియాక్టర్స్ని కమర్షియలైజ్ చేయడం జరిగింది. గుజరాత్లో కాక్రపర. మొన్న భవానీ అనే సంస్థ మనకు భారతీయ నభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ని భవిష్యత్తులో కమర్షియలైజ్ చేయబోతున్నారు. దీన్ని PM ఇనాగ్రేట్ చేస్తున్నాడు. అదే కోర్ ఫ్యూయల్ లోడింగ్ ఫంక్షన్ ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడంటే మనకు కల్పక్కం. అర్థమవుతుందా? అదేవిధంగా ECIL ఏం చేసింది, స్పెసిఫిక్ టెక్నాలజీని ఒక దాన్ని డెవలప్ చేసింది. ఓకే, NFCL ఏం చేసింది, ఓకే, మనకు నేషనల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అటామిక్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒడిషా వాళ్ళు ఏం చేశారు, మీకు అర్థమవుతుందా? ఇలాంటివన్నీ కూడా మనకు సెమీకండక్టర్ ల్యాబ్ దాంతో కొలాబరేట్ అయ్యి ఏ టెక్నాలజీని డెవలప్ చేసింది. మనకు హోమి జహంగీర్ బాబా క్యాన్సర్ హాస్పిటల్ చండీగఢ్లో సుశ్రుత 2 ఒక ఆపరేషన్ థియేటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా? మనకు బ్లాక్ గ్రామ్ పెసర్లకు సంబంధించి జవహర్ 130 లేదా జవహర్ JBC ఏదో ఉంది కదా, TJC 300 ఏవో 2 రకాల వంగడాలను ఎవరు మనకు విడుదల చేశారు, బార్క్. ఇలాంటివి ఇక్కడ మీరు పాయింట్స్ రూపంలో రాసుకోవాలి. ఓకేనా? భారతదేశానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే న్యూక్లియర్ రియాక్టర్స్ మనకు ఒక 24 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తద్వారా మనకు 8180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఇది నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది చదివిన తర్వాత మళ్ళీ మీరు వీలుంటే ఒక గంట మీది కాదనుకుంటే గనక మనము ఒక గంట మీది కాదనుకుంటే గనక మీరు మళ్ళీ ఇంతకుముందు నా మీద కోపంతో ఉండొచ్చు, మీరు ఎలాగైనా ఉండొచ్చు, కానీ నాకు అనవసరం. న్యూక్లియర్ టెక్నాలజీకి వెళ్ళి 13 వీడియోస్ చదివేయండి. అదేవిధంగా వీలుంటే ఇంకా 2nd చాప్టర్ కూడా మీరు వెళ్ళొచ్చు. 2nd చాప్టర్
సెకండ్ చాప్టర్లో కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియోస్ కింద ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ 270 నేను కొన్ని అప్లోడ్ చేయాల్సింది ఉంది, వాళ్ళు చేయలేదు. అదొకసారి నేను చేయమని చెప్తాను. దాంట్లో కూడా ఎనర్జీకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకు వచ్చాయండి. ఓకే, ఇన్స్టాల్డ్ కెపాసిటీస్లో ఎలాగ ఉన్నాయి, యూపీలో మన ఏపీకి సంబంధించిన ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా ఇంచుమించు మళ్ళీ మాట్లాడాను. ఓకే, ఇక్కడ ఒకవేళ పొరపాటున మీకు మళ్ళీ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఏమైనా వచ్చినా ఈ సెకండ్ చాప్టర్లో మీరు మళ్ళీ ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. యాక్చువల్గా ఇక్కడ ఇవ్వలేదులేండి, సెకండ్ చాప్టర్ సంబంధించిన న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఇంచుమించు ఫస్ట్ చాప్టర్లో చెప్పడం జరిగింది. ఈ 13 వీడియోస్ కరెంట్ అఫైర్స్లో మనం చెప్పుకున్న ఒక 3-4 పాయింట్స్ ఉన్నాయి న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి, అవి అండ్ ఇప్పుడు ఇయర్ ఎండ్ రిపోర్ట్, వీటితో పాటు టెస్ట్ సిరీస్లో వచ్చిన క్వశ్చన్స్ మీరు చూసుకుంటే మీరు 50% మార్క్స్ కొట్టగలరు. అంతకన్నా ఎక్కువ నేను మీకు ప్రామిస్ చేయలేను, ఎందుకంటే ఇది ఎస్ఎన్టీ, ఏపీ హిస్టరీ కాదు, అర్థం చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. దయచేసి అంటే చాలా సందర్భాల్లో చెప్తున్నాను, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. దాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోకండి. మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది, హార్డ్లీ 2 months కూడా లేదు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ కూడా మీకు ఇంకా ఇంపార్టెంటే. అంటే పొరపాటున స్నానం చేస్తున్నప్పుడు కూడా ఏం చదివారో దాన్ని రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది. మీరు 100 మందిలో ఒక్కరు సెలెక్ట్ కాబోతున్నారు, అర్థమైందా? మీరు ఏబిపిఎస్సినో లేకపోతే ఇన్స్టిట్యూట్స్నో లేకపోతే ఫ్యాకల్టీనో మీరు చదివే విధానాన్ని భవిష్యత్తులో తప్పుపట్టకూడదు, అర్థమైందా? దానికి ఒక మార్గం ఏంటంటే, ఇప్పుడు 1,00,000 మంది చదవట్లేదు, సీరియస్గా చదువుతుంది మహా అయితే ఒక 5 నుంచి 6,000 మంది, లేదా మ్యాక్సిమం 7 నుంచి 8,000 మంది. అంటే 10 మందిలో మీరు ఒకరు అవ్వాలి అంటే ఇంక ఎంత కష్టపడాలి, అర్థమైందా? ఇంకా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడం కాదు, ఉన్నట్టుగా చదవండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎస్ఎన్టీ కానీ కొంత ఎకానమీ కానీ చూడండి. పాలిటీ కూడా ట్రెడిషనల్ వేలో అడుగుతున్నాడు, కానీ ఏపీ హిస్టరీ పాలిటీ మీద ఎక్కువ రివిజన్ చేయండి, ఎందుకంటే ఆ 75కి 65 నుంచి 70 మార్కులు వచ్చే సబ్జెక్ట్స్ ఆ రెండే ఇక్కడ. ఓకే, ఎకానమీ ఒక 45 నుంచి 50 వస్తాయి, ఎస్ఎన్టీలో 75కి 40 వస్తే మీరు తోపు అవుతారండి, చెప్తున్నాను కదా. ఓకేనా? థ్యాంక్ యూ.